హాయ్ అండి. వెల్కమ్ టు హెతాన్షి క్యూట్ టాక్స్. ముందుగా ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి మనం ఎంటర్ అయిపోదాము. ఇక్కడ టెంట్ వేసుకొని వలస వెళ్తుంటారు చూడండి. వాళ్ళు ఇలా సిల్వర్ ఫ్రేమ్ గాడ్ ఐడల్స్ చేశారండి. ఇలా మా చుట్టుపక్కన వాళ్ళు అది తెలిసి వాళ్ళ ఇంట్లో ఉన్న పాత సిల్వర్ సామాను నొక్కు పడింటాయి చూడండి. అలా అండ్ మరియు హోల్స్ పడింటాయి చూడు. ఆ సిల్వర్ సామాన్లను తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు బ్రేక్ చేసేసి అలా ఫైర్ ఒక గిన్నెలో వేసి దానికి ఫైర్ పెడితే అది ఒక లిక్విడ్ ఫామ్ అనేది ఫామ్ అవుతుందండి. అది అలా ఒక అది కెమికల్ మట్టి అండి. ఆ కెమికల్ మట్టిలో అలా ముందుగా కెమికల్ మట్టి వేసుకొని కెమికల్ మట్టి పైన అలా లక్ష్మీ ఫ్రేమ్‌ని ఐడియల్ సెట్ చేశాడండి ఆయన. ఇంకా ఫ్రేమ్ నీట్‌గా రాలనేసి మళ్ళీ మట్టి అంతా వేసి సెట్ చేశాడండి. సెట్ చేసేసి అలా అలా మల్టీ అంతా వేసి అలా ట్యాప్ చేశాడండి హ్యామర్‌తో. అంత బాగా కొట్టేశాడండి. ఫ్రేమ్ బాగా నీట్‌గా రావాలనేసి. ఇంకా బాగా ఎంత కెమికల్ వేస్తే ఎంత మట్టిలో కెమికల్ ఫామ్‌ని బట్టి ఐడియల్ అనేది షేప్ ఆధారపడి ఉంటుందంట అండి. వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆయన ఓపెన్ చేశారు చూడండి. ఓపెన్ చేస్తేనే ఫ్రేమ్ అట్లా బాగా నీట్‌గా సెట్ చేసుకుంటున్నాడండి. అలా ఫ్రేమ్స్ ఐడియల్స్ అన్నీ ఉంటాయండి. ఆయన అలా కరకపెట్టినదంతా అది లిక్విడ్ ఫామ్ దాంట్లోకి వేసాడండి. హోల్డ్ చేసుకున్నాడు. దాంట్లోకి వేసుకొని వాటర్ వేసాడండి. ఇప్పుడు ఓపెన్ చేస్తేనే మనకి ఐడియల్ రెడీ అయిపోయిందండి. లక్ష్మీదేవి ఐడియల్ రెడీ అయిపోయింది. దానికి మరి వాళ్ళు అది ఏదో పెన్సిల్ లాగా ఉంటుందండి వాళ్ళ దగ్గర సిల్వర్ ఐటమ్. దానికి అక్కడక్కడ అనేసి సిల్వర్ ఫ్రేమ్‌కి లక్ష్మీ ఫ్రేమ్‌కి అనేసి బ్రష్‌తో బాగా తిక్కేస్తారండి. ఇంకా వినాయకుడు ఫ్రేమ్ కూడా అలానే. వినాయకుడు ఐడియల్ కూడా అలానే అలా కరగపెడుతుంది చూడండి. అదంతా దాంట్లోకి పోస్తే అక్కడ హోల్ లాగా ఉంటుంది. దాంట్లోకి లిక్విడ్ ఫామ్ అంతా వేస్తారండి. వేసేసి ఇక్కడ ఇంకా మనకి ఐడియల్ అనేది వచ్చేసి ఉంటుందండి. మన దగ్గర ఉన్న సిల్వర్ని బట్టి ఫ్రేమ్స్ అని ఐడియల్స్ తయారవుతాయండి. మన దగ్గర ఒక పాత కుక్కర్ ఉంటే కుక్కర్‌తో ఒక లక్ష్మీ ఐడల్, మళ్ళీ పక్కన ఏనుగులు ఉంటాయి చూడండి. అవన్నీ కూడా అవి 3 వస్తాయండి. అలాగే మన దగ్గర ఎంత పాత సిల్వర్ ఉంటే అన్ని ఐడల్స్ మనం చేయించుకోవచ్చు. వాళ్ళు కేవలం వాటికి తగిన కూలి, వాళ్ళు చేసిన కూలి మాత్రమే అడుగుతారండి. ఇలా బ్రష్‌తో బాగా ఇలా కోటింగ్ రావడానికి బ్రష్‌తో బాగా దానిపైన తిక్కుతారండి. బ్రష్ తిక్కేసిన తర్వాత మళ్ళీ దాన్ని అలా బొగ్గుల పైన పెడితే అది కొద్దిగా ఇంకా కలర్ రావడానికి, వాళ్ళకి బాగా కలరింగ్ చేసుకోవడానికి వాళ్ళు బ్రష్‌తో తిక్కడానికి బాగా ఈజీ అవుతుందండి. అలానే వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్స్ ఇవన్నీ చేయించుకున్నారండి. వాళ్ళైతే ఇన్ని ఫ్రేమ్స్ చేయించుకున్నారు.